హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థుల కోసం కానిస్టేబుల్ జాబ్స్కు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలు కనుక చేరినట్టయితే స్టార్టింగ్ శాలరీ 40,000కు పైగా అయితే పొందొచ్చు. మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే ఈ కానిస్టేబుల్ జాబ్స్కి అనేది చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ వివరాలు ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీరు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అది వచ్చేసి హెడ్ కానిస్టేబుల్, డ్రెస్సర్ వెటర్నరీ, కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ అనే ఉద్యోగాలను అయితే వీళ్ళు ఈ 3 రకాల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి మనం ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని అయితే చెప్తున్నారు. వీటికి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మీరు ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీనే 25,500 బేసిక్ పేతో అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు 40,000 వరకు మీరు స్టార్టింగ్ శాలరీ అయితే పొందొచ్చు. ఒకవేళ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కనుక చూసుకుంటే 21,700 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని 35,000కు పైగా మీకు ఫస్ట్ మంత్ శాలరీ అయితే పొందొచ్చు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. వీటికి వచ్చేసి పోస్టింగ్ మనకు ఎనీవేర్ ఇన్ ఇండియా అని అయితే చెప్తున్నారు. మనకు ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ చేయొచ్చు, అంటే మన సొంత రాష్ట్రంలో కూడా పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మన స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పోలిస్తే వీటికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ వేకెన్సీస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మనకు ఇప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చిన వేకెన్సీస్ ఇంకా పెరగొచ్చని కూడా అయితే చెప్తున్నారు కాబట్టి మనం అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ వేకెన్సీస్ కనుక పెరిగినాయి అనుకో మీకు కాంపిటీషన్ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేకెన్సీస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా వేకెన్సీస్ అయితే ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది. వీటికి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే https://recruitment.itbpolice.nic.in అనే ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ పార్ట్ వీడియో కూడా నేను మీకోసం అయితే చేస్తాను కాబట్టి వీడియోని అయితే చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మనం వీటికి అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుందంటే ఓన్లీ 100 రూపీస్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ₹1 కూడా మీరైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. వీటికి మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి అప్లై చేసుకోవడానికి మనకు ఏజ్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్, డ్రెస్సర్ వెటర్నరీ ఉద్యోగాలకైతే ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 18 to 27 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 18 to 30 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18 to 32 ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చేసి మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్తో పాటు మనకు ద క్యాండిడేట్స్ షెల్ హ్యావ్ పాస్డ్ రెగ్యులర్ పారా వెటర్నరీ కోర్సు, ఈ రెగ్యులర్ పారా వెటర్నరీ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేకుండా 10th క్లాస్ అర్హతతో అయితే మనకు ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నవి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనం ఈ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాలకు వచ్చేసి అప్లై చేసుకోవాలంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అయితే అవసరం లేదు. అలాగే కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ ఉద్యోగాలకు కూడా సేమ్ అంతే, 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్. ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు. దీనికి కూడా మనకు 10th క్లాస్ ఒక్కటే పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. మీరు ఓన్లీ 10th పాస్ అయితే ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీటికి మనం ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. వీటి ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. ఆల్రెడీ ఎలా అప్లై చేసుకోవాలని మీకు ఆ రిక్రూట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా అయితే చెప్పాను. అక్కడికి వెళ్ళి మీరు వీటికి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం వేకెన్సీ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే
హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ మేల్ క్యాండిడేట్స్ కనుక ఒకసారి చూసుకుంటే యూఆర్ కేటగిరీలో 4 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీలో 1 వేకెన్సీ, ఓబీసీ కేటగిరీలో 3 వేకెన్సీ, టోటల్గా అయితే మనకు 8 వేకెన్సీస్ అయితే ఉన్నవి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్కు 1 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. అలాగే హెడ్ కానిస్టేబుల్ మనకు డ్రెస్సర్ వెటర్నరీ ఫీమేల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ 1 వేకెన్సీ, ఒక్కటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఫీమేల్స్కి అయితే ఓన్లీ 1 వేకెన్సీ అయితే ఉంది. కాబట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నది కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్టు మేల్ విభాగంలో కనుక చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ మేల్ విభాగంలో 44 వేకెన్సీ, ఎస్సీకి వచ్చేసి 11 వేకెన్సీ, ఎస్టీకి వచ్చేసి 10 వేకెన్సీ, ఓబీసీకి 22 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్కు 10 వేకెన్సీ, టోటల్గా అయితే మనకు 97 వేకెన్సీస్ని అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అత్యధికంగా కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ మేల్ విభాగంలో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ ఫీమేల్ విభాగంలో చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ 8 వేకెన్సీ, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 4, టోటల్గా మనకు ఈడబ్ల్యూఎస్కు 2, టోటల్గా వచ్చేసి 18 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ టోటల్గా కానిస్టేబుల్ యానిమల్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కు టోటల్గా వచ్చేసి వీళ్ళు 115 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ ఫర్ మెన్ ఓన్లీ, ఈ కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ అనే ఉద్యోగులు ఓన్లీ మెన్స్కే ఉంది. వాళ్ళకు వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 వేకెన్సీ, ఎస్సీ ఎస్టీకి అయితే ఏం లేదు, ఓబీసీకి వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉన్నవి. టోటల్గా మనకు 4 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకు వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్ పడ్డదని కూడా ఎవరికి తెలియదు కాబట్టి మీరు వీటికి సిన్సియర్గా ఖచ్చితంగా ట్రై చేసినట్టయితే ఈ వేకెన్సీస్కి మీరు ఈజీగా అయితే సెలెక్ట్ కావడం జరుగుతుంది. మన స్టేట్ గవర్నమెంట్లో పడే కానిస్టేబుల్ ఉద్యోగాలతో పోలిస్తే వీటికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అలాగే వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ డేట్స్ అనేవి, ఆన్లైన్ డేట్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్డ్ 12th ఆగస్ట్ అని అయితే చెప్తున్నాడు. మనకు ఆగస్టు 12th రోజు నుంచి అయితే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కనుక చూసుకుంటే 10th సెప్టెంబర్ వరకు మీరు వీటికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 10th సెప్టెంబర్ నైట్ 11:59 PM వరకు మీరైతే ఈ వేకెన్సీస్కి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వగానే ఎలా అప్లై చేసుకోవాలనే అప్లికేషన్ పార్ట్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. నెక్స్ట్ దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ రన్నింగ్ కానీ దీనికి సంబంధించింది అయితే పెడతారు. వాటికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ ఏముంటాయో ఒకసారి ఆ నోటిఫికేషన్ అనేది డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఇవి ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఏమేమి ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయో చూస్తాను. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత మీకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది చూసి దాని తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మనం ఈ వేకెన్సీస్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి వీటిని అస్సలు అయితే మిస్ చేసుకోకండి. వెళ్తూ వీడియోని చిన్న లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మనం కాకపోయినా వాళ్ళైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ అయితే షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వారిలో 96% మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తానైతే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.